డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు. స్టార్ట్అప్ అమ్మా గత 4 రోజులుగా ఓకేనా శాసనమండలి సమావేశాలు జరిగినాయి. ఇందాక హౌస్ అడ్జెంట్ చేశారు, సమావేశాలు ముగిశాయి. 4 రోజుల నుంచి కూడా ఏదైతే ప్రభుత్వం గొప్పగా మేము డిఎస్సి చేసాం, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. దాంట్లో మేము అవతలు ఉన్నాయి, లీకేజ్లు ఉన్నాయి. ఏదైతే స్పోర్ట్స్ కోటా అని చెప్పిన ఉద్యోగాలు మీకు కావాల్సిన వాళ్ళకి, అనుకున్న వాళ్ళకి, వారి కోసం అర్హత ఉన్నా లేకపోయినా ఇచ్చారు. ఇప్పుడు లేని సాంప్రదాయాన్ని, భారతదేశంలో లేని సాంప్రదాయాన్ని రాష్ట్రంలో కూడా ఎప్పుడు జరిగిన సాంప్రదాయాన్ని కొత్తగా తీసుకొచ్చారు అని చెప్పి దాన్ని ఎంక్వైరీ కావాలన్నాం. మార్కెట్లో సంతలో ఈ పోస్టులు అమ్మారు మీరు కాబట్టి దానికి ఎంక్వైరీ కావాలన్నాం. సిబిఐ ఎంక్వైరీ జరపమన్నాం. సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో విద్యామంత్రిని, అతన్ని పక్కకు తప్పుకోవాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం. మొదటి రోజు జనరల్ కూడా పెట్టాం. వాళ్ళు కూడా ఉన్నారు బీఎస్సీ మీటింగ్లో. మొదటి కాదు ఆఖరిగా చర్చిస్తున్నారు. కాదు, మొదటి రోజునే చర్చించాలని మేము పట్టుబట్టాం. దాంతోపాటు వెళ్ళిన ప్రభావంతో రాష్ట్రం అంతా అట్టుకుపోతుంది, దాని మీద కూడా చర్చించాలని చెప్పి అడిగాం. కానీ ప్రభుత్వం ముందుకు రాకుండా శాసనసభలో మాత్రం పెట్టి శాసనమండలిలో దాని మీద చర్చించడానికి వారికి ముందుకు రాలే. ఎందుకంటే అందులో అవకతవకలు జరిగింది, వాస్తవం, నిజం. అందుకే తొక్కమడిచి వెళ్ళిపోయింది. అందుకే మళ్ళీ కొత్తగా జీవోలు మార్చింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఇక్కడ శాసనసభలో, అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందుకే జీవోలు మళ్ళీ మార్చామన్నా. అంటే ఏంటి ఇబ్బందులు? మా అమ్మకాలు అయిపోయేవి, మీకు నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నాము, దాని తర్వాత అయిపోయింది. ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉన్నాడో అతనికి మొదటి ర్యాంక్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ లిస్ట్ నుంచి పేరు తొలగించారు, లిస్ట్నే ప్రకటించలేదు. అందరికీ కూడా ఇండివిజువల్గా ఎస్ఎంఎస్ ఇచ్చారు. ఇది తప్పు అని చెప్పిన ప్రక్రియ ఇప్పుడు లేని కొత్త సంప్రదాయాలు తీసుకొచ్చారు. దాని మీద ఎంక్వైరీ జరపమని అడుగుతాం. అడిగితే గ్రూప్ 1 తీసుకొచ్చారు. దాంట్లో మేము ఓకే, గ్రూప్ 1 ఎంక్వైరీ చేయండి, అలాగే డిఎస్సి కూడా ఎంక్వైరీ చేయండి. తప్పులు జరిగిందే లేదు ఎంతండి, మేము జరిగిందని సాక్ష్యాధారం తీస్తున్నాం. గ్రూప్ 1లో కూడా జరిగితే చర్య తీసుకోండి, ఎవరు వద్దన్నారు. ఇంటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము చేస్తాం. అదే ఏదో పెద్దగా గొప్పగా ఏదో ఉద్యోగం మేము చెప్పాం. 1,50,000 ఉద్యోగాల్ని సెక్రటరియట్ పోస్టులు ఇచ్చాం. ఎక్కడైనా చిన్నదైనా సరే దాంట్లో అవకతవకలు జరిగినట్టు కానీ లేదు, ఏమైనా అశ్రద్ధ కానీ జరిగావో చెప్పండి అడిగాం. దానికి సమాధానం లేదు. ఎంతసేపు అన్నా నువ్వే చెప్తాను, అక్కడ చర్చించడానికి అవసరం లేదు కాబట్టి ఏమన్నా 16 మీ ఒక్క పోస్ట్ ఇవ్వలేదు అన్నారు. ఇగో ఇచ్చాం. డిఎస్సి 98లో జరిగిన డిఎస్సిలో మిగిలిపోయిన 5,887 మందికి నేను విద్యాశాఖ మంత్రిగా ఉంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ, ఆయన హయాంలో 5,887 మందికి ఇచ్చాం. ఇది వాస్తవం కాదా చెప్పండి? వాళ్ళు డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వదు ఉద్యోగాలు? మరి ఆ తర్వాత నీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? ఆ పేరు వాళ్ళకి ఇచ్చాం, న్యాయం చేస్తాం. అంతేకాదు 2008లో జరిగిన డిఎస్సిలో ఎవరైతే ఉండిపోయారో 2,193 మందికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను విద్యాశాఖ మంత్రిగా. ఇది వాస్తవం. ఇది నిజం కాదా?
ఈ డిఎస్సి రాసిన అభ్యర్థులు కాదా వీళ్ళు? ఇది కాక 2019లో స్పెషల్ డిఎస్సి వచ్చి జరిపించాం. అందులో 521 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఇది కాక ఇంకా కేజీబీలో నుంచి కాంట్రాక్ట్ బేస్ 1250 మందికి వేస్తాం. వాళ్ళు ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తాం. క్వాలిఫైడ్ టీచర్స్ వేస్తాం వాళ్ళందరినీ. ఇది కాక మళ్ళీ ట్రిపుల్ మనం 450 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం సార్ని కలిపితే 10,300 ఉద్యోగాలని ఇచ్చాం, పర్మనెంట్ చేస్తాం. అందులో 1,600 వచ్చి 10,000లో కాంట్రాక్ట్ బేసు, మిగతా వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు. గొప్పగా చెప్తున్నారు కదా. ఆ హయాంలో ఏం చేస్తే ఒక్కడికి ఉద్యోగం ఇచ్చారా అని టీచర్లకి? ఇది 1,50,000 కాకుండా, ఇది 1,50,000 పర్మనెంట్ ఉద్యోగాలు, సెక్రటరీ ఉద్యోగాలు కాకుండా ఇచ్చినవి. ఇది కాకుండా గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ కాకుండా ఓన్లీ ఏదైతే చెప్తున్న టీచర్స్ చెప్పారో ఆ టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. ఇది కాకుండా 12 ఫిబ్రవరి 24 డిఎస్సి అనౌన్స్ చేస్తాం 6,100 పోస్టులకి. తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఆ ప్రక్రియ ఆగిపోయింది. 6,100 పోస్టులు అంటే సార్ మొత్తం ఎంత 6,100 కలిపితే 16,000 అయ్యి. ఊరిగా గొప్పగా ఏదో బ్రహ్మాండంగా అండపీడ బ్రహ్మాండంగా చేసి ఆవుతగులు జరిపి మార్కెట్లో పెట్టి అమ్ముకొని ఏదో అండపీడ బ్రహ్మాండం ఎలాగండి? అందులో ఏది తప్పు ఉందో చెప్పనండి. నేను చెప్తున్న దాంట్లో ఏది వాస్తవం కదా చెప్పనండి. అందుకు ఏంటంటే చర్చిద్దామంటే రాదు. బయట మాత్రం ఛాలెంజ్లు, బయట మాత్రం ఇవి డాంబికాలు, అవి సభలో చర్చిద్దామంటే రాదు. ఎందుకు? అది దేనికోసం? ఈ ప్రభుత్వం అయిపోయా ఈ 2 సంవత్సరాల్లో తెలిపింది ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వం తత్వం, ప్రభుత్వ విధానం, ప్రభుత్వంలో దొలతనం, ప్రభుత్వంలో అవినీతి, ప్రభుత్వంలో దోపిడితనం అయిపోయింది. వాళ్ళ మోసపూరితమైన వాగ్దానాలు, మోసపూరితమైన నిర్ణయాలు అయిపోయింది. సరే, క్లోజ్. వాస్తవింది రమ్మండి ప్రజల దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? అక్కడంటే చర్చించరాదు. ఎక్కడ చర్చిస్తారు? ఎక్కడ మీరు మాట్లాడతారు? చెప్పండి. ఈ రకంగా 4 రోజులు మేము ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా, ఒక బాధ్యతాయుతంగా ఉన్న పార్టీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఆ వెన్నుపోట్లాంటి ఆలోచనతో మాకు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రజల కోసం, ప్రజల కొరకు ప్రభుత్వాలు పనిచేయాలనే ఒక నినాదంతో ఉన్నాం కాబట్టి ఇవాళ మేము వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నాం. అది చెప్పండి. ఎందుకు మీరు అన్యాయం చేశారు? ఎందుకు రాలేదు చర్చకి? గ్రూప్ 1 కూడా దానికి కూడా ఒప్పుకున్నాం కదా, రోజంతా చర్చించడానికి ఒప్పుకున్నాం కదా, 2 సబ్జెక్టులు పెట్టుకున్నాం కదా, కాకపోతే ఇంకో 2 రోజులు పొడిగించమని రిక్వెస్ట్ చేశాం కదా. ఎంతసేపు కూడా బుళ్ళో వచ్చేసి మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే చేయాలనే ఒక ఆ దుఃఖంతో పాలకపక్షం, ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే ప్రజా సమస్యలను చూసుకుని దాని ప్రకారం పట్టు విపులతో వెళ్ళాలి. కానీ ఈ ప్రభుత్వానికి అది లేదు. పట్టుబట్టి ప్రజల పనికి వచ్చింది పట్టుబడితే పర్వాలే. ప్రతిదీ రాజకీయ కోణంలో, ప్రతిదీ దాని నుంచి ఏ లబ్ధి వస్తే మా ఇంటికి వస్తే మాత్రం సామెత ఉంది మా ఊర్లో. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని. ఆ సామెతలాగా ఈ ప్రభుత్వం ఎంతసేపు లబ్ధి కోసం ఆలోచించేస్తుంది తప్ప ప్రజా సమస్యల పట్ల ఏ కోసం కూడా ఆలోచించాలి. చాలా దురదృష్టం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ప్రజా కోర్టులో పెడతాం. ప్రజా కోర్టులో ప్రజల తాలూకా
తీర్పును అడుగుతాం, దీని మీద ప్రధాన ఉద్దేశం అడుగుతాం. ఇది ఇంతటితో విడిచిపెట్టేది లేదు లేదు లేదనే విషయాన్ని మరి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు వచ్చి తెలియజేస్తున్నాం. ఇందులో మాదేమైనా తప్పు ఉందా? ఇందులో మా చతుర్థిని రాష్ట్ర ప్రజలు వచ్చి మనం ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకే చెప్పాను, ఈ డిఎస్సి రాసిన వాళ్ళు వీళ్ళు మీరు ఎప్పటి నుంచో ఉండి పాపం వాళ్ళు వచ్చి అనుమతిస్తుంటారు. డిఎస్సి విద్యార్థులు కాదండి వీళ్ళు. డిఎస్సిలో పరీక్ష పాస్ అయిన వాళ్ళు కాదా? ఈ 2153, 5857, మరి 521 కలిపి సుమారు వీళ్ళందరూ కాదండి. 8,000 మంది కాదా చెప్పండి? 9,000 మంది డిఎస్సి విద్యార్థులు కాకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయిపోయి చెప్పండి, ఈ డైరెక్ట్ రిక్రూట్మెంటా? మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులు కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా? మన సోదరులు కాదా? మన సోదరీమణులు కాదా? లేకపోతే ఎక్కడి నుంచో వలస వచ్చిన వల్ల ఏ దేశం నుంచో ఏ రాష్ట్రం నుంచో? ఏంటి మాటలు? ఏదైతే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్లో ఉన్న వాళ్ళకి మాకు అన్యాయం జరిగిందని వాళ్ళకి ముందు న్యాయం చేసి కొత్త వాళ్ళకి ఆలోచించాలని ప్రభుత్వ ఉద్దేశం ఆలోచన చేస్తాం. ఆ విధంగా ఆ టీచర్ పోస్టులను వచ్చి మేము ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులకు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్దాం ఉద్దేశంతో చేస్తాం. ఎందుకు తగ్గారు? నీకు 1,00,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో మానేసి ప్రైవేట్ బోర్డులు ఎందుకు చేరుతున్నారు? విద్యా వ్యవస్థ ఉన్న లోపాలు. ఆ రోజు విద్యా వ్యవస్థని మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతగా తీసుకొని ఇంగ్లీష్ మీడియం కానీ, ట్రోపులు కానీ, లేదు సిబిఎస్ఈ సిలబస్ని పెట్టి కానీ, ఐబీని ఇంట్రడ్యూస్ చేద్దామని కానీ, ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు మరి కార్యక్రమం ద్వారా పాఠశాలని అభివృద్ధి చేస్తూ ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలని చేసి ప్రతి క్లాస్కి 3వ తరగతి నుంచే సబ్జెక్టుని పెట్టి, అంతకుముందు వచ్చి పబ్లిక్ పరీక్షలు జరిగితే 10వ తరగతి 12వ పబ్లిక్ పరీక్షలో చూసి రాసి కాపీరాత్రులు ఉంటే వాళ్ళందరినీ పట్టుకొని జైల్లో వేసి శిక్షించి ఒక సిస్టాన్ని అడాప్ట్ చేస్తాం. మరి ఈరోజు అవన్నీ పోయే ఉత్కాకైపోయి ఎవరు 2-3 మిమ్మల్ని ఒత్తాసపరికి మీ తప్పుని వచ్చి పందిని నందిలాగా చూపడానికి ప్రయత్నం చేసినంతలో వాస్తవాలు తప్పు, వాస్తవాలు ఉంటాయి. చెప్పండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో విద్యా విధానం చేసిన ఇంప్రూవ్మెంట్లో ఏంటి మేము చేసాం? మధ్యాహ్నం భోజనం పథకం పెడితే ఆ రోజు జగనన్న గోరుముద్దలో రోజు మెనూ పెట్టి ఆ పిల్లల తాలూకా పౌష్టిక ఆహారం ఇచ్చి, దాంతోపాటు మధ్యాహ్నం రాగి జాములు ఇచ్చి మళ్ళీ ఇవన్నీ కాదండి. అమ్మఒడి డబ్బులు ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన పిల్లవాడికి ఒక పిల్లవాడి ఇంటి ఒక తల్లికి ఒక పిల్లవాడికి ఇచ్చి, ఇప్పుడు వచ్చి ఎంతమందికి ఇస్తామని చెప్పి గత సంవత్సరం అమ్మఒడి ఇచ్చిన వాళ్ళు కొంతమందికి ఇంకా మీరు ఇవాటికి కూడా డబ్బులు చూసుకో వెరిఫై చేయండి. ఈ ఛానల్ మీ నచ్చిన ఛానల్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఇంకా బకాయిలు ఉన్నారు ఏమంటే కేంద్రం రిలీజ్ చేయాలా? బీసీ కార్పొరేషన్ రావాలి, ఎస్సీ కార్పొరేషన్ రావాలి, ఎస్టీ కార్పొరేషన్ రావాలి. ఏంటి ఆ రోజు కూడా ఉండేది ముందు ప్రభుత్వం ఇచ్చేది, తర్వాత వస్తే దాన్ని రిజిస్టర్ చేసుకుంటాం. ఆ పిల్లవాడికి ఇస్తారన్న ఆ 15 నెలల్లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ పోతే 13 ఇచ్చాం. మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఎస్, అథాంటికేట్గా చెప్తున్నాం. ఈ అంశాన్ని తీసుకోండి.
ఇవాళ ఇంగ్లీష్ మీడియం వద్దని మళ్ళీ ఇప్పుడు ఆమె ఎందుకు అర్హులతో వస్తారు, ఎందుకు తీసి మళ్ళీ ఇప్పుడు దాని మీద ఎందుకు ఎప్పుడైనా ఒక వ్యవస్థ గాడిలో ఉన్న దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం చూడాలి, కానీ దాన్ని డైల్యూట్ చేయడం చూడొచ్చా? డైల్యూట్ అయితే మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఆ సమయంలో వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి? ఆలోచన ఉందా అసలు? ఇవన్నీ వాస్తవాలు నేను చెప్తాను. నేమంటే ప్రభుత్వం దొంగతనం బయటపడిపోయాను. ఏ రకంగా ఉందని చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్నగాక మొన్న ఆ అద్దంకిలో వచ్చి కారులో వెళ్తూ కారు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయితే కారులో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు, సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో ఇద్దరు ఉన్నారు. ఏంటి అని చెప్పి ఊరందరూ వచ్చి బొమ్మ యాక్సిడెంట్ అయిందని చూశారు. అది తీసిన తర్వాత చూశారు, అందులో ఏవో మా మత్తు పదార్థాలు అని తెలిసింది. డిక్కీ ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేయకపోతే దమాయించి డిక్కీ ఓపెన్ చేస్తే అందులో గంజాయి ఉంది. ఏంటి వాట్ ఈజ్ నెక్స్ట్? ప్రభుత్వం ఏం చేయాలి? వెంటనే చెప్తుంటే వెంటనే దాని మీద ఏం జరిగిందో మొన్న సంబంధిత ఎస్పీని కానీ సంబంధిత డిఎస్పీని కానీ వాళ్ళ మీద చర్య తీసుకొని ఎందుకు వచ్చింది ఏంటో పెట్టి చేయాలి. ఇప్పుడు ఏం చెప్తున్నా కథలో, నేను ఇప్పుడు నిన్న మన టీవీలో చూశాను, అది గంధ ఎక్కడ పట్టుకున్నారంట, అది తీసుకొస్తే పట్టుకుని ఎవరిదో పట్టుకున్నారు. అప్పాల దగ్గర, అల్లాల దగ్గర, లేకపోతే వెంకటేశ్వర దగ్గర, లేకపోతే సుబ్బయ్య దగ్గర. మరి వాళ్ళని ఎందుకు చూపెట్టండి, చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి. గంజాయి కోర్టులో చూపెట్టాలి. ఆ కోర్టులో పెట్టి కదా నువ్వు ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తావు? ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తావు? ఏ విధంగా నీకు తీసుకెళ్ళడానికి ఎవరు ఇచ్చారు రైటు? కారులో ప్రభుత్వంతో పరిస్థితి చూడండి. రాష్ట్ర ప్రజల నిజంగా ఆలోచన చేయండి మీరు. ఈ ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా ప్రభుత్వంలోని పెద్దలు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మత్తు పదార్థాలను గంధాయిలు వాటిని అమ్ముకొని ఆఖరికి ఎంత దిగజారిపోయిందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయండి. ప్రభుత్వంలో పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏ విధంగా ఈ ప్రభుత్వంలో భ్రష్టు పెట్టిస్తారని అందుకే నేను అన్నాను. నిజమా కాదు చూడండి, వాస్తవం కాదు చెప్పండి, రాష్ట్ర ప్రజలు అడగండి ఈ ప్రభుత్వాన్ని. అసలు ఎందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ, ప్రభుత్వం అధికారంలో ఉన్న పోలీస్ అధికారుల పెద్దలకు కానీ సంబంధాలు లేకపోతే ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు? లేదా వాస్తవాలు ఎందుకు ప్రజలు చెప్పట్లేదు? ఓ చిన్నవాడు పట్టుకుంటే వాళ్ళని తీసుకొచ్చి తప్పుడు గంధా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం. మరి జంజం దొరికిన గంధా కేసు కట్టి వీళ్ళంట ఈ ఆంధ్రప్రదేశ్ అంట గంజాయి రైతు రాష్ట్రంగా, గంజాయి రైతు రాష్ట్రం వాళ్ళకాడు ఏంటండి ఆ కర్మ. ఒకసారి ఓటేసినందుకు ఈ వెన్నుపోటు పార్టీకి, ఈ కూటమి పార్టీకి మోసం చేసే మాటలు నమ్మి ఈ రకంగా చాలా దురదృష్టం. ఇంకా మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు వచ్చి దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఈ 4 రోజుల రాజమండ్రిలో బయట ఏదైతే మాట్లాడుతున్నారో అవి తప్ప చర్చలకు కానీ డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటాల్లో వచ్చి తప్పుడు జీవోలతో వచ్చి ఉద్యోగాలు నింపారు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఉంటే ఎందుకు చర్చించలేదు? అందుకే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. అందుకే ఆ సంబంధిత మంత్రి అయిన ఆ మంత్రిని రాజీనామా అడుగుతున్నాం. ఇది మా తాలూకా డిమాండ్. కాబట్టి ప్రజలందరూ మీరు ఆలోచన చేసి ఈ ప్రభుత్వం తాలూకా పరిస్థితి ఏదో ఈ దళితుల మీద మీరే నిర్ణయించమని కోరుతున్నాను. ఏటి అభివృద్ధి? అమరావతి అభివృద్ధి అన్నారు కదా. నేను మొన్న టీవీలో చూశాను, విజయనగరం ఉంటే సీడ్ రోడ్ ఏదంటుందని, సీడ్ యాక్సెస్ రోడ్ని వేసామంటే ఈ రోడ్డుతో పాటు ఇప్పుడు మనం పోలీస్ కరకట్ట రోడ్డు, నేను అది డెవలప్ అయిపోయింది కదా, చేస్తారు కదా అనుకొని నిన్న వస్తే అది కాదు. అంతకుముందు 5 సంవత్సరాల ముందు ఈ ముక్కను తీశారు కదా, ఆ చిన్న బిట్ ఏదైతే ఉందో ఆ బిట్ దగ్గర
ఆ బిట్టింగ్ చేసి ఫోటోలు తీసుకొని అయిపోయింది. పదండి వెళ్దాం, పదండి అందరు పదండి, అంత రండి చూపెడతాను. యాక్సిస్ రోడ్ ఎన్ని ఇంకెంత ఉందో పదండి పదండి వెళ్దాం. పెద్దలకు వచ్చి మప్పెట్టాం ఈ రకంగా. ఇందులో 2, 3 ఉన్నాయి. ఈ 2, 3 వచ్చి చంద్రబాబు నాయుడు అందమైన ఫోటోని ఇలా తీరి ఫోటోని ఇవి చూపెట్టి ఏటయింది ఇక్కడ చూడండి. ఏడు చేస్తారు 2 సంవత్సరాలు అవినీతి దోపిడీ చేశారు తప్ప ఏం చేస్తారు చెప్పండి. చేస్తున్నారు అదే పేరు మీద అదొక చూసే ఎప్పుడో మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇది ఏటీఎం కార్డులోకి ఉంది చంద్రబాబు నాయుడు గారికి అని. ఏటీఎం కార్డు నేనన్ని మాట కాదు, ఇది సాక్షాత్ ప్రధానమంత్రి గారి మాట. దాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏటీఎం కార్డులోకి ఉంది. ఇది చెప్పండి, ఇది ఏంటి చూసా కదా. ఓకేనా? మీడియా మిత్రులారా, 2 విషయాలు మీతో మాట్లాడదామని మీడియా ముందుకు వచ్చాను. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి. గడిచిన 4 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో ప్రభుత్వం మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, డబ్బు మార్పిడి ఇలాంటి విషయాల మీద చర్చించాలని పట్టుబట్టాం. కానీ ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయింది. ఇందులో ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలనే ప్రధానమైనటువంటి కారణం శాసనసభలో మాట్లాడి శాసన మండలిలో చర్చించడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎందుకు వెనకడిగిస్తున్నారు? ఇది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. అనేకమైనటువంటి అవకతవకలు బయటకు వస్తాయి. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాట్లాడటానికి, చర్చించడానికి, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలను వెలుగు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చకి రండని ఎంత మాట్లాడినా, ఎన్ని ఉద్యమాలు చేసినా చర్చకు రాకుండా పారిపోయింది ప్రభుత్వం. ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థలకు ఉన్నటువంటి బాధ్యత అమూల్యమైనది. శాసనసభతో పాటు శాసన మండలి కూడా రాష్ట్ర ప్రజానీకానికి సమస్యల పరిష్కారానికి, చట్టాలను చేయడానికి వేదికలుగా పనిచేస్తాయి. మీకంత ధైర్యం లేనప్పుడు, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకున్నప్పుడు శాసనసభలో మీరు మాట్లాడి శాసన మండలికి రాకుండా పారిపోయిన ఈ ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలి. అంతేకాదు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రాథమిక స్థాయి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ దాకా విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. దానికి ఉదాహరణగా రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలలో, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు అన్నీ కూడా డిఎస్సి తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృతం చేసి రిక్రూట్మెంట్ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. యూజీసీ నిబంధనల్ని పక్కకి తప్పించేసి వైస్ ఛాన్సలర్ అందరినీ కూడా కీలుబొమ్మలుగా చేసి ఉన్నత విద్యని కూడా భ్రష్టు పట్టించే కార్యక్రమాన్ని ఇవాళ నారా లోకేష్ గారు చేస్తున్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ కాదు, సైంటిఫిక్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ప్రైమరీ స్టేజ్లో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల మరణాలు, అరకొరగా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, ప్రాథమిక సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి, వేలాది పోస్టులు విశ్వవిద్యాలయాలు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పనితీరు. దీన్ని భ్రష్టు పట్టించే పరిస్థితిలో
ఖచ్చితంగా డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది మా డిమాండ్. దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. 4 రోజులుగా మేము చూస్తున్నటువంటి పోరాటానికి తలవంచినటువంటి ఈ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని రాష్ట్ర ప్రజానీకమే ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి పరిపాలన చేస్తుంది, ప్రజా సమస్యల పట్ల ఎలాంటి బాధ్యత వహిస్తుందో కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రెండో పాయింట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ సందర్భంగా మీ దృష్టిలో కొన్ని విషయాలు తీసుకురావాలి. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో ఇవాళ పెద్ద స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి. 170 చట్టానికి తూట్లు పడవాలనేటువంటి ఆలోచన, జియో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి. జియో నెంబర్ 3 గురించి స్పష్టంగా మాట్లాడుకున్నాం. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రశ్న కూడా నేను వేయటం జరిగింది 170కి సంబంధించి. కానీ సరైనటువంటి సమాధానం, లిఖితపూర్వమైనటువంటి సమాధానం గిరిజన శాఖ మంత్రి చెప్పకుండా దాటవేసే పరిస్థితిని వాళ్ళు చేశారు. ఇందులో చట్టాన్ని సవరించే ప్రతిపాదన ఏదైనా ఉందంటే లేదని సమాధానం చెప్పారు. అలాగే వనస్థ చట్టాన్న సవరణ కోరుతూ కొద్దిమంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారంటే అవును వేశారన్నారు. దీనికి సంబంధించి ఏదైనా చర్యలు మీరు తీసుకున్నారంటే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. దాంతోపాటు 170 చట్టం అమల్లో ఉంటే గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ, ప్రైవేటు సంస్థలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీలేదని మాట్లాడితే దానికి సంబంధం లేనటువంటి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చేశారు. ఇవాళ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియజేయాలని కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నారు. సుప్రీంకోర్టులో 170 చట్టానికి సవరించాలని 8 నెలల క్రితమే కొద్దిమంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. అసలు ఈ 170 చట్టం రావడానికి ప్రధానమైనటువంటి కారణం 1917లో బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో గిరిజనేతరులు గిరిజన ప్రాంతాలని ఆక్రమించుకునే పరిస్థితుల్లో పర్యావరణం దెబ్బతింటుంది, అడవులు అంతరించిపోతున్నాయి, గిరిజనుల చేతుల్లో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా గిరిజనేతలు కొల్లగొట్టుకుంటున్నారు. దీనికి ఒక చట్టం తేవాలని 1917లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1926లో కొత్తగా ఏర్పడిన సందర్భంలో 1917లో ఉన్నటువంటి చట్టంలో అనేకమైనటువంటి లోపాలున్నాయి. దీనిని ఆసరా చేసుకుని గిరిజనేతరులు గిరిజనుల భూమిని ఆక్రమించుకుంటున్నారు. ఇలా జరగడానికి వీలేదని ఆ చట్టంలో ఉన్నటువంటి లోపాల మొత్తాన్ని కూడా సవరించే ప్రక్రియలో 1959లో ఎల్టీఆర్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ చట్టంలో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. దాన్ని ఆసరా చేసుకుని ఎంతోమంది గిరిజనేతలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని ఆక్రమించుకుంటున్నారు. దానివల్ల అడవుల యొక్క పర్యావరణం దెబ్బతింటుంది, అడవులు అంతరించిపోతున్నాయి. దీన్ని 1970లో పగడ్బందీగా ఒక చట్టాన్ని తయారు చేశారు. ఈ చట్టం రావడానికి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టం కేవలం కాగితాలకే పరిమితం కావడానికి వీల్లేదు. దీనివలన భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రధానంగా మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలో భూమి మీద గిరిజన ప్రజానీకానికి హక్కు లేకుండా పోయే ప్రమాదం ఉంది. వాళ్ళ గిరిజనేతరుల భూముల్ని ఆక్రమించుకొని గిరిజనుల యొక్క భూమిని సాగు చేసుకొని ఆధారమైనటువంటి భూమిని కూడా వాళ్ళకు లేకుండా చేసే పరిస్థితి వచ్చింది.
అడవులు సర్వనాశనం అయిపోతున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది. అందువల్ల 1959లో ఉన్నటువంటి చట్టాన్ని కూడా సవరించి 1970లో పగడ్బందీగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ డైరెక్ట్గా ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నా. ఈ చట్టానికి తూట్లు పడవాలని గడిచినటువంటి 70-80 సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. సుప్రీంకోర్టులో కూడా కేసులు వేశాయి. కానీ ఎప్పుడూ కూడా ఇది సాధ్యం కాల. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో వనస్థ అంటే చట్టం అమల్లో ఉంది. గిరిజనేతరులకి ఆ భూమి మీద హక్కు రాదు. ఆ ప్రాంతాలలో గిరిజనేతరుడు వ్యాపారపు సంబంధాలు కూడా చేయడానికి వీల్లేదని చట్టంలో స్పష్టంగా ఉన్నా కూడా చట్టం తెలిసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని ఉల్లంఘించి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి మండలంలో జీవో నంబర్ 51ని 2025 జూన్ 30న కేబినెట్ సమావేశం ద్వారా అదానీ ప్రైవేట్ సంస్థకి పర్మిషన్లు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి 51 జీవో ఇది. ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా అడుగుతున్నాం, ఇవాళ ఈ జీవోని రద్దు చేయమని గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని చేస్తున్నారు. వనవస్థ ఇంటి చట్టానికి తూట్లు పడడానికి వీల్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి 51 జీవో ద్వారా చట్టానికి తూట్లు పడిచే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీన్ని విరమించుకోవాలని ఆదివాసీ ప్రాంతాలలో వేలాది మంది ఆదివాసీ బిడ్డలు ఉద్యమాలు చేస్తున్నారు. చట్టాన్ని గౌరవించవలసినటువంటి ముఖ్యమంత్రి, రాజ్యాంగం ద్వారా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి, రాజ్యాంగం ద్వారా ఆదివాసీ బిడ్డలకు సంక్రమించినటువంటి హక్కులకి తూట్ల పడుతున్నటువంటి సాంప్రదాయాన్ని విరమించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అనేకమైనటువంటి చట్టాలని సవరించి నవైగా కన్స్ట్రక్షన్ కంపెనీకి కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్మిషన్లు ఇచ్చారు. మొత్తం ఎక్కడైతే అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులకి మీరు పర్మిషన్లు ఇచ్చారో, 170 చట్టాన్ని ఉల్లంఘించి కేబినెట్ ఆమోదం ద్వారా మీరు ఇచ్చారో తక్షణమే విరమించుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది ఆదివాసీ వర్గాల వాళ్ళ ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని రక్షించవలసినటువంటి ముఖ్యమంత్రి చట్టాన్ని భక్షిస్తున్నారు. ఇవాళ దీని మీద ఆదివాసీ బిడ్డలు ప్రజా ఉద్యమాలు చేస్తున్నారు. మీరు గనక హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈ జీవోలు విరమించుకొని అక్కడ పనులు ప్రారంభించడం చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు కనుక ఆపకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు వారు చేస్తున్నటువంటి ఉద్యమాలు తీవ్ర రూపొందాలుస్తాయి. దానికి ప్రత్యక్ష బాధ్యులు మీరే అవుతారని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మండలిలో అడిగినటువంటి ప్రశ్నకి కూడా సరైనటువంటి సమాధానాలు లిఖితపూర్వకంగా కూడా ఇవ్వకుండా దాటవేసే పరిస్థితిని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.